ఫోన్ పోయిందంటే జనాలకి ఏమన్నా సరే ఈ విధంగా ట్యూన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు కానీ మొత్తం మీద ఆ ఫోన్ కాదు ఏమి పోయినా సరే ఖచ్చితంగా ఇంక వేరే మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల ద్వారా ఆ డేటా రికవర్ చేయటం కానీ ఆధారాలు సేకరించడం కానీ ఇవన్నీ చేయాలి అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించిన ఎపిసోడ్లో వాళ్ళ భార్య సతీమణి తను ఏడవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో అఫ్కోర్స్ ఎవరైనా సరే బాధపడతారు అనుకోండి. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకి ఎంతమంది ఆడపడుచులు బాధపడ్డారు. స్వయాన నందమూరి తారక రామారావు గారి కూతురికి సంబంధించి ఆ విధంగా మాట్లాడారు అంటే నారా లోకేష్ గారి పుట్టుక గురించి ఖచ్చితంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు బాధపడింది వాస్తవం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు. సో అటువంటిది ఇవాళ మరి ఆవిడొచ్చేసి మరి ఈ విధంగా బాధపడుతున్నారని అంటే ఆ రోజు తన భర్తను ఖండించి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్లభనేని వంశీ ఫోన్ మిస్ అయింది, పోయింది, దొరకట్లేదు అని చెప్పేసి అంటే కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా వీగిపోతాయా? ఎట్టి పరిస్థితులు అట్లాంటివి ఏ మాత్రం చేసినా కానీ పోలీసులను ఉపేక్షించేది లేదు అని చాలామంది సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఆయన ఫోన్ ఏమైనా దొరుకుద్దా, ఫోన్ దొరకపోయినా పర్వాలేదు ఆ డేటాని రికవర్ చేసేసి ఏమేమి జరిగింది ఏంటి అనేది మొత్తం వంశీ ముందు పెడతారా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది.